హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈ వీడియో ఏంటి అంటే యానాళ్ళు అయిపోయిన తర్వాత రోజు మాకు వసంతాలు ఉంటుందండి. ఇలాగా కొత్త బావగారు వచ్చారు కదా, కొత్త బావగారి మీద ఇలా పసుపు నీళ్ళు అవి వేస్తారనమాట. ఇప్పుడే ఆయన ఫస్ట్ వచ్చిన వెంటనే మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత నలుగు పెడతారండి అబ్బాయికి. నలుగు పెట్టిన తర్వాత స్నానం చేయడానికి వెళ్తారు కదా. ఇప్పుడు ఆయన బాత్రూంలో ఉన్నారనమాట. మా చిన్న వాళ్ళ అబ్బాయి అనమాట. వాడు ఇలాగా బిందెలో వాటర్ వేసేసి దాంట్లో పసుపు నీళ్ళు కలుపుకొని పైన రెడీగా ఉన్నాడు అనమాట. ఆయన బయటకు వచ్చిన వెంటనే ఇలా వాటర్ పోస్తాడు పైనుంచి. అలా వసంతాలు జరుపుకుంటామండి. అసలు ఇదే ఈయన మీద పోయడానికని చెప్పి తీసుకొచ్చిన వాటర్ అలా మొత్తం అందరూ తడిపేసుకున్నారండి. తడిపేసుకుని ఎవరు పడితే వాళ్ళు వరుస అయిన వాళ్ళందరూ వేసుకోవడం మొదలు పెట్టామన్నమాట. మా హస్బెండ్ అనమాట అండి, మా సిస్టరు బావగారు మరదలు కదండి. సో ఈయన కూడా వాటర్ వేయడం మొదలు పెట్టారనమాట. అసలు ఫస్ట్ పసుపు నీళ్ళు దగ్గర నుంచి వచ్చినాయి. అలా వెళ్ళి ప్యాడ్ ఎప్పుడు తీసుకొచ్చారో ఏంటో మాకు తెలీదు, సడన్గా కలిపేసి పోసేసారనమాట. ఇంకా అలా అక్కడి నుంచి మా అత్తాళ్ళు వస్తే వాళ్ళని కూడా తడిపేశామండి. మా చిన్నమ్మ వాళ్ళు, మా డాడీ మొత్తం అందరినీ తడిపేశారనమాట. చాలా ఫన్నీగా గడిచిందండి ఈ రోజంతా. మొత్తానికి ఎవరిని ఊరుకోలేదు, మొత్తం అందరినీ తడిపేశారు. ఒక పక్కనేమో మా బ్యాగ్ అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ అసలు ఇలా కొట్టుకుంటున్నారేంటి, పరిగెడుతున్నారేంటి అని చెప్పి అరుస్తూనే ఉందండి మొత్తం ఇదంతా అయ్యేంత వరకు. जाता स्लो स्लो స్నానం చేస్తావు నువ్వు కూడా. ఇంకా మా చిన్ను రాలేదనమాట అండి. మా చిన్ను అంటే చిన్న మరదలు అనమాట. తన కోసం అని చెప్పి పక్కనే స్ట్రీట్లోనే ఉంటుందన్నమాట ఇల్లు. అక్కడ దాకా వెళ్ళారండి. అక్కడ దాకా వెళ్ళి వీళ్ళు రావడం చూసి అది పైకి వెళ్ళి గడేసేసుకుంది. మొత్తానికి దాన్ని బయటికి తీసుకొచ్చి పాపం దాన్ని కూడా తడిపేశారనమాట. చిన్ను డాడీని వచ్చేమా లేకపోతే అక్కడికైనా వస్తారు, అప్పుడైనా పోసేచ్చులే. ఇప్పుడు మళ్ళీ మా చిన్ను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బావగారి మీద రివెంజ్ ప్లాన్ చేస్తుంది అనమాట. ఆయన మీద పోయడానికి అని చెప్పి ఆయన ఏమో దొరకట్లేదు పాపం దానికి. లో అందరూ పట్టుకుంటే అప్పుడు పోసిందండి. ఇదంతా స్టార్ట్ చేయడం చూసిన తర్వాత మా డాడీ పడుకున్న వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో తెలియదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు అనమాట. మొత్తానికి జారుకున్నారు. అయినా సరే మొత్తానికి ఏదోలాగా ఎత్తికి పట్టుకుని మా డాడీని కూడా తడిపేశారు. మొత్తం మా అత్తాలని, మా చిన్నమ్మాలని అందరినీ తడిపేశారండి. వసంతాలు మాత్రం మంచి ఫనీగా జరిగిందండి. మీకు కూడా ఇలా యానాల తర్వాత రోజు వసంతాలు అనే ఈ కాన్సెప్ట్ ఉంటుందా, ఉండదా అండి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.